లిక్కర్ కేసులో నిందితులుగా లోపలికి వెళ్లారు, హీరోలుగా బయటకు వచ్చారు అనేది అంబటి రాంబాబు వాదన. నిన్న ఏదైతే ముగ్గురికి ధనంజయ రెడ్డికి వీళ్ళ ఎవరికైతే ముగ్గురికి బెయిల్ వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏదైతే ఆయనకు లిక్కర్ కేసులో నిందితులుగా లోపలికి వెళ్ళి హీరోలుగా బయటకు వచ్చారంటూ ఆయన చేస్తున్న వాదనని అసలు ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. లిక్కర్ కేసు ఏదైతే ఉందో స్టార్ట్ అయింది కాబట్టి కేసు లోపలేశారు, ప్రాథమిక విచారణ చేశారు. ఆ విచారణలో మరి వాళ్ళు ఎన్నో నెలలు జైల్లో ఉన్నారు. తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే వీళ్ళు ఏ స్థాయిలో లిక్కర్లో స్కామ్ చేశారో ఆ స్కామ్ యొక్క ఉదంతాలు మొత్తం కూడా బయటకు వచ్చిన రోజు కోర్టు అప్పుడు శిక్షిస్తుంది. లా చదివిన అంబటి రాంబాబు గారికి ఈ మాత్రం కొంచెం తెలియకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పెద్ద ఒక దౌర్భాగ్యం లాంటిది పరిస్థితి. కేవలం ప్రాథమిక విచారణ అరెస్ట్ చేశారు, ఆ విచారణలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా సమయం ఉంది. ఇప్పుడు వచ్చింది తాత్కాలిక బెయిల్ మాత్రమే. పూర్తి విచారణ జరగాల. ఎంత స్థాయిలో దీంట్లో స్కామ్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు జరిగింది, ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించే రోజు ముందు ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడి లిక్కర్ కేసులో స్కామ్లో క్లీనింగ్ మెస్లో బయటకు వచ్చారు, హీరోలాగా బయటకు వచ్చారంటే ఇంతకంటే అవివేకం ఇంకోటి లేదు. అంటే ఎందువల్ల అంటారు? ఆయన లా చదివి ఒక లాయర్గా ప్రాక్టీషనర్గా ఉండి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు అనే వ్యక్తి? అసలు వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది. ఏదో ఒకటి గందరగోళం చేయాలి, జరుగుతున్న ఇష్యూల్ని మసి చేసి మారేడుకాయ పోయటం అనేది వాళ్ళకి అలవాటు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతం అది. కాబట్టి వాళ్ళు దీంట్లో కూడా అదే భాగం, అదే ఒక దారి, అదే ఒక చరిత్ర. ప్రజలకి ఏదో ఒకటి తప్పుదారి పట్టించడం కోసం వాళ్ళ ప్రెస్ మీట్, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో చూపించుకోవడం కోసం ఏదో లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఇవాళ హీరోల్లాగా బయటకు వచ్చారని చెప్పి ప్రజల్ని మోసం చేయడం. ఇంకొకసారి గతంలో చాలా మోసాలు చేశారు వాళ్ళ అధినాయకుడు వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఒక్కసారి ఈ కేసులో కూడా మోసం చేసి ప్రజల్ని మోసం చేయాలని ఒక దురుద్దేశంతో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఇలాంటి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ఇలాంటి అభూత కల్పనలు, ఏదైతే అక్కడ జరుగుతుందో ఒకటి, లోపల వీళ్ళు బయట మాట్లాడేది ఒకటి. వాళ్ళ పార్టీ సిద్ధాంతంలోనే ఉంది అది. ఇది కూడా పూర్తి స్థాయిలో ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తప్ప వేరే ఒక విషయం లేదు దీంట్లో. మరి ఇదే అంబటి రాంబాబు 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. లోకేష్ ఎన్ని కేసులు పెట్టుకొని రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను మరి దాన్ని ఎలా చూడాలంటారు? రెడ్ బుక్కి కుక్కలు ఎందుకు భయపడతాయి? కుక్క రూపంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు. తప్పు చేశారే మానవ మృగాల్లాగా అధికార బలంతో మదంతో వాళ్ళు భయపడతారు. కుక్కలకి ఏం తెలీదు. ఎందుకంటే తప్పు వాటికి విశ్వాసం ఎక్కువ. వాటితో మీరు పోల్చుకోవడం కూడా చాలా శుద్ధ దండగా. కాబట్టి అధికారులు ఉన్నామని చెప్పేసి అధికార మదంతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో కానీ ఆ ప్రభుత్వంలో కానీ వాళ్ళందరూ కూడా ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. కేసులు అంటే ఎవరి మీద కూడా అనవసరం కేసులు పెట్టే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఎవరైతే ఆ రోజు అహంకారంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, వేధించారో, లేదా వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికి కానివ్వండి, వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతారు తప్ప ఎవరైతే మంచి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి రెడ్ బుక్ అనేది దుర్మార్గుల పాలిట సింహస్వప్నం తప్ప మంచి ప్రజలకు కానీ మంచి నాయకుల పట్ల కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకుంటే మంచిది. అంటే ఎందువల్ల అంటారు పదే ఇలాంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తూ ఒక ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్న ఆ వైసీపీ పార్టీ ఎందుకని మార్చుకోలేకపోతుంది అనుకోవచ్చు అంటారు? మారదు. జీన్స్లో ఏదైతే ఉందో అది ఎల్లకాలం అదే వచ్చింది. అది మార్చుకోవాలంటే మనకి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞత లోపించిన నాయకులు ఎన్నిసార్లు ఏది జరిగినా కూడా అది మార్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అది అలవాటు పడిపోయినది చిన్నప్పటి నుంచి కానీ, లేదంటే రాజకీయం చేసే ప్రతి విషయంలో అలవాటు పడిపోయింది. కాబట్టి అదే అలవాటులో ఉంటారు. మంచి చేద్దామనే ఆలోచన వాళ్ళకి రాదు. మేము చేసిందే మంచి, మేము చేసిందే శాసనం, మాకు తెలిసిందే అంతా అనేది ఒక భావంలో ఉంటారు. అదే భావంతో అప్పుడు నడిచారు. కాబట్టి ఇవాళ 155 నుంచి ప్రజలు 11 ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అదే మారని ధోరణి, అదే పద్ధతి, అదే ఒక స్కూల్ అనమాట. అది ఆ స్కూల్ అలాగే నడిపిస్తున్నారు తప్ప అది మారేది కనపడతలేదు. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు అంటే డిప్యూటీ స్పీకర్ గారు ఒక మాట అయితే చెప్పారు, ఈ అసెంబ్లీ సమావేశాలకి ఎవరైతే వైసీపీ నాయకులు పాల్గొనరో వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే వరుసన 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోతే వాళ్ళ శాసనసభ్యత్వం అనేది రద్దు అవుతుంది. అది రాజ్యాంగబద్ధంగానే ఉంది. ఈసారి అది ఎదుర్కోబోతున్నారు వీళ్ళు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి ఈసారైనా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారనుకోవచ్చు అంటారా? అది ఆయన ఇష్టం, వస్తారో రాదు. కాకపోతే అసెంబ్లీకి రాజ్యాంగానికి ఒక రకమైన ఇది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు వస్తారు.
వచ్చి కేవలం ఒకరోజు ఒక సంతకాలు పెట్టేసి ఒక గంట కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకున్నట్టుగా ఏదైతే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటారో అలా రెన్యువల్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ముందు చెప్పడం కూడా తప్పే. ప్రజల కోసం పోరాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? ఎక్కడ లేదు. పోరాడే నాయకులు అయితే తప్పులు ఎందుకు చేస్తారు? ఇన్ని తప్పులు చేసి ఇంత అధోగతి పాలు ఎందుకు చేస్తారు? పోరాటం అనేది లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా పోరాటాలు చేసుకుంటారు తప్ప ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. ఎక్కడ చేయరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరమైంది, వాళ్ళకి ఏదైనా వాళ్ళ పార్టీకి కావాల్సింది, వాళ్ళ అధికార దాహానికి సంబంధించింది ఏదైనా ఉంటే దానికోసం పోరాటం చేస్తారు తప్ప ప్రజల కోసం కానీ, ప్రాంతాల కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఎక్కడ కూడా పోరాడే పరిస్థితి ఆ పార్టీ నాయకులు ఎవరికి కూడా లేదు. ఎందువల్ల అంటారు? ఓ వైపుని చూస్తే కనుక ఈ కంపల్సరీ ఉప ఎన్నికలు వస్తాయి, లేదంటే కనుక కంపల్సరీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడికి వెళ్ళినా సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ రాజ్యాంగ హక్కు ఇది ఎమ్మెల్యే పదవి పోవటం అనేది కన్ఫర్మ్ అనే మాట వినపడుతున్నప్పుడు ఒక రోజు కోసం వెళ్ళొస్తే కనుక మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజ్ ఎలా చూడొచ్చు అంటారు? మరి ప్రెస్టేజ్ ఏముంది? ఇప్పుడు ఆ ప్రెస్టేజ్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 11 సీట్లు వచ్చినాయి అప్పుడే ప్రెస్టేజ్ అనేది వెళ్ళిపోయింది. వాళ్ళు అది లేదు. కేవలం ఏంటంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం, ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఆ 11 మంది వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆ నియోజకవర్గాల్లో పాస్పోర్ట్ గిన్నెగా టైం ప్రకారం ఎట్లా రెన్యువల్ చేసుకుంటారు అట్లా ఇళ్ళు కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యే దానివల్ల ఉపయోగం ఉంది. ఎవరైతే వాళ్ళని నమ్మి గెలిపించారో 11 నియోజకవర్గాల ప్రజలు దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నారు అనుకోవాలంటారు? లబ్ధి అంటే ఏం లేదు. కేవలం ఒక ఎమ్మెల్యే ఈయన కూడా ఎమ్మెల్యే ఫలానా ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఎమ్మెల్యే చేశారని చెప్పేసి ఒక దానికోసం తప్ప వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేసే ఎమ్మెల్యేలు కాదు. కాబట్టి ఎప్పుడైతే 11 వచ్చిన వీళ్ళకి గుయ్యమన్నప్పుడు వీళ్ళకి అసలు మతి దిమ్మ తిరిగిపోయింది. కాబట్టి 11 ఏదో నామకేవాస ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఆ ఎమ్మెల్యే ఇక్కడ ఈ నియోజకవర్గానికి 11 నియోజకవర్గానికి ఇంతమంది ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి తప్ప వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేసేది ఎక్కడ లేదు. ఎప్పుడో మొదలు పెడతారు, మళ్ళీ ఏదో యాత్ర పెట్టుకొని ఎలక్షన్ ముందుకు వచ్చేసి మళ్ళీ ఏదో హామీలు ఇచ్చి అధికారం రావాలని చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తామనే చిత్తశుద్ధి ఎక్కడ కూడా ఈ 11 మందిలో ఎవరికి లేదు. అంటే ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఎంతవరకైనా పోరాడతాం మేమంటూ మరి వైసీపీ నాయకులు పదే వాగ్దానాలు చేయడం ఎందుకు, మాట్లాడటం ఎందుకు అనుకోవచ్చు? అసెంబ్లీకి రాని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందనుకోవచ్చు అంటారా? మరి అర్హత అయితే దాని చట్ట ప్రకారం అయితే అర్హత కోల్పోయే రోజు వచ్చినప్పుడు తప్పకుండా కోల్పోతారు. కానీ దానికి కొద్ది సమయం ఉంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు వాళ్ళకి హింట్ ఇచ్చిన విధంగా చెప్పకుండా ఉంటే వాళ్ళ అర్హత కోల్పోయారు. గ్యారంటీగా డిక్వాలిఫైడ్ అయినప్పుడు అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళు రాండి బాబు ఎందుకులే మళ్ళీ మీకు ఎన్నికలు ఇవన్నీ మీకు డిక్వాలిఫై చేశాను మాకు చెడ్డ పేరు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ గారు వాళ్ళకు హింట్ ఇవ్వడం, దాన్ని బట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ఏదో ఒక రోజు వచ్చేసి ఆ యొక్క ఎమ్మెల్యేగిరిని మళ్ళొకసారి రెన్యువల్ చేసుకొని వెళ్తారు తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాడరు. అంటే దమ్ముంటే కనుక ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆయన గొంతు అసెంబ్లీలో వినిపిస్తారు. ఆ గొంతు తట్టుకునే శక్తి మీ 164 మందికి లేదు. ఆయన అడిగే ప్రశ్నలకు మీకు మీ ఎమ్మెల్యేలు 164 మందికి లేదు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి ఆ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకని పట్టుబడుతున్నారు అనుకోవాలంటారు? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, ఎవరో ఇచ్చేది కాదు, ఎవరో తీసుకునేది కాదు. మీకు ప్రజలు ఇచ్చింది కేవలం ఎమ్మెల్యే గిరి ఇచ్చారు తప్ప మీ ప్రతిపక్ష నాయకులుగా పోటీ చేయండి, ఎక్కడైనా సరే మీరు అసెంబ్లీకి వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల తరఫున పోరాటం అనేది ఎక్కడా లేదు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక కుడ్డి సాకులు చెప్పుకుంటా గత్తి లేక గత్యంతరం లేక మాకు హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం, ప్రజల తరఫున పోరాడతామని చెప్పేసి ఈయన ఇంత పెద్ద బలమైన నాయకుడై ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి 155 సీట్లు ఇస్తే ఎక్కడ పోయింది పోరాటం? ఈయన చూసి భయపడే నాయకులు ఉంటే ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇస్తే ఎందుకు కేవలం 11 సీట్లు పరిమితి అయిపోయారంటే ఇక్కడ వీళ్ళ రాజకీయం, వీళ్ళ యొక్క హావభావాలు వీళ్ళన్నీ ప్రజలు చూశారు, ప్రజలే తిరస్కరించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎవరో భయపడతారనేది పొరపాటు.